హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. ఈ రోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం ప్రభాస్ కల్కి 2898 లేటెస్ట్ అప్డేట్. కల్కి 2898లో మెయిన్ విలన్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన ప్రశ్న. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు విశ్వనటుడు కమల్ హాసన్ తీసుకున్నట్లు అంతా భావించారు. కమల్ హాసన్ ఇమేజ్ తోడైతే వరల్డ్ వైడ్ మార్కెట్కే అంతకు మించి దోహదం చేస్తుందని కమల్ కోట్ చేసినంత ఎలాంటి బేరాలు లేకుండా ఇచ్చినట్లు లీకులు ఉన్నాయి. కానీ తాజాగా కల్కిలో కేవలం కమల్ హాసన్ గారు గెస్ట్ రోల్లో మాత్రమే పోషించినట్లు నేషన్ మీడియాతో తెలిపారు. మెయిన్ విలన్ పాత్ర కోసం తాను పోషించలేదని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో సినిమాలో అసలు విలన్ ఎవరో అంటూ కొత్త చర్చ మొదలైంది. చివరికి షూటింగ్ క్లైమాక్స్ చేరింది. రిలీజ్ తేదీ దగ్గర పడుతోంది. అయినా ఇంతవరకు అసలు విలన్ ఎవరు అన్నది యూనిట్ రివీల్ చేయకపోవడం అయితే ఆసక్తికరంగా మారుతుంది. కమల్ హాసన్ని పక్కన పెట్టి చూస్తే సినిమాలో ఇంకెవరో నటిస్తున్నారు. అంటే బాలీవుడ్ లెజెండ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు కూడా నటిస్తున్నారు. ఆయనది కూడా కీలక పాత్ర మాత్రమే అని తెలిసింది. విలన్గా అమితాబ్ బచ్చన్ నటిస్తాడా అంటే అందుకు ఛాన్స్ లేదు. ఆ తర్వాత ఆప్షన్స్లో ఎవరున్నారు అంటే తమిళ నటుడు పశుపతి కనిపిస్తున్నాడు. విలన్ పాత్రకు అన్ని రకాలుగా సరితూగినవాడు. విలన్ గెటప్కి సూట్ అయ్యే 100% నటుడు కూడా. ఈ నేపథ్యంలో పశుపతికి ఛాన్స్ ఇచ్చారా అన్నది చూడాలి. అలాగే బెంగాలీ నటుడు పాస్టస్ చటర్జీ నటిస్తున్నారు. బెంగాలీలో ఎన్నో సినిమాలు చేశాడు. హిందీలోనూ కొన్ని సినిమాలు చేశారు. తెలుగులో కల్కి మొదటి చిత్రం. మరి ఆ చిదంబర రహస్యం ఏమిటో తెలియదు. అలాగే రానా కూడా నటిస్తున్నారు. అయితే అతడి రోల్పై ఎలాంటి స్పష్టత లేదు. మరి సైలెంట్గా అతడినే విలన్గా దించేస్తాడా అన్నది చూడాలి. ఎవరు విలన్ అని మీరు ఊహిస్తున్నారు? కింద కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.